మ్యారేజ్ చేసుకొని నేను పడ్డ కష్టాలు చాలు. ఓహో, ఏం కష్టాలు పడ్డావే చెప్పాలా? మన పెళ్ళైన కొత్తల్లో మీకు ప్రాక్టీస్ లేక ఏ క్లయింట్ అయినా రాడా అని తపస్సు చేశారే, అప్పుడే మర్చిపోయారా? అప్పుడు నేను ఇల్లు గడపడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. మా నాన్నగారు నన్ను డాక్టర్ చదివించారు కనుక సరిపోయింది, లేకపోతే ఈ ఇల్లు ఎన్ని పాటలు పడేది. మళ్ళీ అదే కష్టాలు నా కూతురు పట్ట నేను సహించలేదు. అయితే అమ్మాయిని డాక్టర్కి ఇచ్చి కష్టపడితే స్వర్గ సుఖాలు అనిపిస్తుంది అంటాం. అచ్చా, ఆ వృత్తికి ఏమైనా వేళపాడా ఉందా? ప్రాణం మీదకి వచ్చిందని అర్ధరాత్రి పూట టెలిఫోన్ వస్తే చాలు బ్యాగ్ పుచ్చుకుని అలా పరిగెత్తేదానివే. అప్పుడు ఏడ్చే పిల్లాడికి ఉయ్యాలు ఊపింది ఎవరు? అమ్మా అని ఏడ్చే పిల్లలను సముదాయించడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను. రేపు అతను కూడా అమ్మాయి నాన్న ఒంటరిగా వదిలేసి పరిగెత్తవలసిందేగా. పరిగెత్తే పరిగెత్తాడు, లేకపోతే మానేస్తాడు. అంతేగాని పెళ్ళాన్ని పస్తులు పెట్టి ప్రాణాలు తీరుగా. లలిత, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. కేవలం వంశం, వృత్తి, మనిషి మంచితనమే కాదు, అతనికి పెళ్లివలసిన బాధ్యత నాకుంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి నా చదువుకి ఎంతో సహాయం చేశాడు. వాళ్ళ నాన్న మా నాన్న ప్రాణ స్నేహితుడు. వాళ్ళ కుటుంబాన్ని నేను ఎంతో రుణపడి ఉన్నాను. అంత రుణపడి ఉంటే వాళ్ళ మొహాలు 10,000 రూపాయలు పారేయండి, లేదంటే అతనికి వేరే సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేయండి. అంతేగాని ఆ పెట్ట మొహాన్ని మన పిల్లలు ఇస్తానంటారంటే. లలిత, తప్పు వాళ్ళ మొహాలు పారేయడానికి వాళ్ళ కూటికి నేను దళితులు కాదు, మనకంటే ఉన్నవాడే. అతనికి పిల్లని వాళ్ళని కూడాను ఇస్తాను. అప్లికేషన్. ఓహో, అప్పుడు నా జూనియర్కి నేను పిల్లని వాళ్ళనుకున్నాను, ఇస్తాను. దట్స్ ఆల్సో మై అప్లికేషన్. యు ఆర్ అన్రీజనబుల్ అండ్ అరగెంట్. యు ఆర్ మోర్ అన్రీజనబుల్ అండ్ మోర్ అరగెంట్. లలిత, ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు. మగవాడికి ఇంత అహంకారం పనికిరాదు. పనికొస్తుంది. ఈమె మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్నా అంటే లెక్కలు తీసుకున్నా కూడా చదవచ్చు. కానీ ఎక్కడ చదువుతుందో అమ్మాయిని చూస్తే తెలియడం లేదు. మహారాణి కాలేజీలో చదువుతూ ఉండాలి. నా సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో చదువుతోంది. నో మహారాణి కాలేజ్. నో సెయింట్ జోసెఫ్ కాలేజ్. నో మహారాణి. ఐ బెట్ సెయింట్ జోసెఫ్. ఐ బెట్ మహారాణి. ఐ బెట్ మహారాణి. ఐ బెట్ జోసెఫ్. మీరేమంటారు కామిని? మీరేమంటారు భామిని? నా పేరు పద్మిని. నేను చెప్పాను. నువ్వేం చెప్పావు? నువ్వేం చెప్పావు? లలిత, you are unreasonable. Be adamant. You are more unreasonable and more adamant. ఏంటి నిశ్శబ్దంగా? లలిత, సహనానికి కూడా హద్దు ఉంటుంది. అదే నేను అనేది. మంచితనాన్ని అస్వస్థతగా తీసుకుంటే కథ అసలు అర్థం జరుగుతుంది. అదే నేను అంటున్నాను. What? అమ్మా నాన్న. లలిత, నీ మొండి పడతల వదులుతావా లేదా? ముందు మీరు వదలండి. ఇదిగో, హద్దు మీరు మాట్లాడుతున్నావు. నా మాట వింటావా లేదా? బెదిరించి నా చేత ఎవరు ఏ పని చేయించలేరండి. నో, ఆమె తీసుకున్నది హిస్టరీ గ్రూప్. నో, ఆమె తీసుకున్నది భూగోళం. నో హిస్టరీ. నో భూగోళం. ఆమె హిస్టరీ. ఆమె భూగోళం. ఆమె హిస్టరీ. ఆమె హిస్టరీ. గోస్వామి. కాదు, భూస్వామి. గోస్వామి. ఏం గో? ఇదేమిటండి నా విషయం నన్ను అడగకుండా మీరు పోట్లాడుకుంటున్నారు. అతని తెలివికి చెప్తున్నా. ఇతని బుద్ధికి చెప్తున్నాను. బుద్ధి. ఇంకేంటివని నేను ఆడపిల్ల పెళ్లి విషయం నా నిర్ణయమే పైన. పిల్ల కన్న తల్లి నేను, ఆడపిల్ల పెళ్లి విషయంలో నా నిర్ణయమే పైన. పిల్లలు వచ్చే తాకి Yes, I know what I'm talking. గోపి, మన ఇంట్లో ఎలుకల గొడవ ఎక్కువగా ఉందిరా. కాదక ఎలుకల కోసం పిల్లల గొడవ ఎక్కువగా ఉంది. మీ నాన్నగారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు, నేను వెళ్ళొస్తాను. ఆయన చెప్పండి. మీ అమ్మగారు కూడా చాలా బిజీగా ఉన్నట్టున్నారు, నేను వెళ్ళొస్తాను. అమ్మగారితో చెప్పండి. ఎవరమ్మా ఈ వాలి సుగ్రీవులు? ఒకరు నాన్నగారి జూనియర్, చిన్న నల్లకోటు. ఇంకొకరు అమ్మగారి జూనియర్, చిన్న తెల్లకోటు. ముండి పట్టుదల మానవా? మాట్లాడుతున్నా. మా నాన్న ఇంట్లో ఉన్నారా అని అడగకుండానే ఉన్నారని తెలుస్తోంది. ఏమిటమ్మా విశేషం? ఏముంది మావయ్య, శివపార్వతుల ప్రళయ తాండవం. దుర్గా, చండి, కాళీ, మహాకాళి ఏమైనా రండి, కానీ నా బిడ్డని నా ఇష్టం వచ్చిన వాడికి ఇస్తాను. నో నో నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నా బిడ్డ నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చేస్తాను. నో నో నో, అలా వీల్లేదు. ఎందుకు వీల్లేదు? మొండి పట్టుదల వదులుతావా లేదా? ముందు మీ మొండి పట్టుదల మీరు వదులుతారా లేదా? అమ్మా అన్న ఏమిటి అరుపులు పోతాడా? ఇంత గెస్ట్ ఉన్నారు, ఇంత దూరం వచ్చిన దేవుడు వస్తా నాకు. సరే బాగా పోతాడు.
లాంటి ముఖ్యమైన విషయాల్లో మగవాళ్ళ మాట ఎప్పుడైనా మగవాళ్ళు తొందరపడి నిర్ణయం చేస్తారండి అవస్థపడేది ఆడది ఆహా. మా నాన్న చేసిన పొరపాటు ఇది కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాను ఓహో పాతికాడు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట అంత కష్టంగా ఉంటే విడాకులు ఇచ్చాయి విడాకులా? అవును ఇంకొక క్షణం నీతో నాకు పొత్తు కుదరదు ఆహా. అయితే ఇంతకాలం మీరు నా మీద చూపిన ప్రేమ అనురాగం అంతా నాటకం అన్నమాట వాడింది నాటకమేగా విడాకులు ఇస్తారా ఇవ్వండి అయ్యో పాపం మీరు విడాకులు ఇస్తే నేను అన్నం లేక మలబలబల మారిపోతాను డాక్టర్ నన్ను నేను పోషించుకోగలండి ఓహో అంటే నీ అర్థం. సరే నేను చూస్తాను ఇప్పుడే వెళ్ళి విడాకులు దరఖాస్తు పడేస్తాను పడేస్తారా పడేయండి ఎలా పడేస్తారో నేను చూస్తాను Shut up! You shut up! నీకు నాకు పొత్తు కుదరదు నీకు నాకు అసలు కుదరదు. రఘు ఏమిటి ఏమిటి గొడవ అయ్యా వచ్చారా సమయానికి వచ్చారు ఏం జరిగింది చాలయ్యా చాలు ఈ దాంపత్య జీవితం చాలు అయ్యో రామ ఏం జరిగింది అయ్యా మీ చేతుల మీదుగానే మీరు మా పెళ్లి చేయించారు ఆ. ఇప్పుడు మీ చేతుల మీదుగానే మా పిడాకులు ఇప్పించి మీరు పుణ్యం కట్టుకోండి రఘు! సార్ నో అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా. ఇంకేం జరగాలండి స్వర్గం లాంటి ఇల్లు నరకమైనప్పుడు ఎవరు చూసుకోవాల్సిందేగా లలిత ఏమిటా పిచ్చి మాటలు? రఘు ఏమిటి అర్థం లేని ఆవేశం? అసలు ఎందుకు వచ్చిందా మీకు ఈ పోట్లాట? అయ్యా అయ్యా మీరే చెప్పండి ఆడపిల్ల కళ్ళుడు చూసే అధికారం తండ్రిదా తల్లిదా చెప్పండి అయ్యా మీరే చెప్పండి ఆడపిల్ల కష్ట సుఖం అర్థం చేసుకునేది తల్లే తండ్రి ఆ పిల్లకి వరుణ్ చూసే అధికారం నాకు మాత్రం లేదా చెప్పండి చెప్పండి నన్ను అడిగితే అధికారం మీ ఇద్దరికీ లేదు. పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లది. మీరిచ్చే సలహా ఇదా అవునులేండి నీకు ఆడపిల్ల లేదుగా ఏమైనా చెప్తారు జీవితం అంటే పిల్లలకేం తెలుస్తుందండి అనుభవించిన దాని కనుక నాకు తెలుసు అందుకే పిల్ల సుఖపడుతుందని ఒక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేశాను ఈయనేమో ఒక చెట్టు కింద పొట్టి పీడని తీసుకొచ్చాడు చెట్టు కింద ప్లేడో పుట్ట మీద ప్లేడో అది నాకు అనవసరం ఇప్పుడు తెలవలసింది అది కాదు పిల్ల పెళ్లి నాకు ముఖ్యం కాదు ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఈ ఇంటి యజమాని నేను నా మాట విలువ ఇవ్వాలా లేదా మీరే చెప్పండి అయ్యా ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఈ ఇంటికి యజమానురాలు నేను నా మాటకి విలువ ఇవ్వాలా లేదా యజమాని భార్యవు కనుక యజమాను రాలివయ్యావు ఆ భార్య స్థానం నుంచి నిన్ను తొలగిస్తే నువ్వు ఎక్కడుంటావు తొలగించండి ఎక్కడ ఉంటానో నేనే చెప్తాను లలిత నీకేమన్నా మర్చిపోయిందా? రఘు ఏమిటి నువ్వు కూడా? మీరిద్దరూ భార్యాభర్తలు మాత్రమే కాదు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు. ఆ మాట మర్చిపోయి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. అయ్యా బాధ్యత తెలిసిన వాడిని కనుక ఈ బాధ అంటాను ఆహా. భర్త మాట గౌరవించిన భార్యతో సంసారం చేయడం ఇంపాసిబుల్ అవమానం భార్య మాటను గౌరవించిన భర్తతో సంసారం చేయడం కూడా భార్యకు అంతకంటే ఇన్సల్ట్ అవమానం అయితే మానే సరే మానేస్తాను లలిత రఘు ఆవేశంలో పడి గోరంతలు కొండంతలు చేసుకుంటారు. అబ్బాయి మీరిద్దరూ చదువుకున్న వాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు ఇలా చిన్న పిల్లలుగా కీచులాడుకోవటం ఏమైనా బాగుందా? ఇంకా బాగా ఓగేటండి ఇంత దూరం వచ్చింది ఆ తాళపేడ తెలిపోవాల్సిందే ఐఎమ్ క్వైట్ సీరియస్ అబౌట్ ఇట్ నేను నిజంగా చెప్తున్నా ఐఎమ్ మోర్ సీరియస్ అబౌట్ ఇట్ నేను నిజంగానే చెప్తున్నాను చూసారా ఇప్పుడేమంటారు బాగుందమ్మా చాలా బాగుంది. పిల్ల పెళ్లి కారణంగా భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకున్నారట విడిపోయారట చెప్పుకోవడానికి ఎంత ముచ్చటగా ఉందమ్మా. నలుగురు వింటే నవ్విపోతారు. భార్యాభర్తల అనుబంధం తెంచుకుంటే అంత తేలిగ్గా తెగిపోయేది కాదమ్మా. ఈ మాట